శుభోదయం. ఈనాటి విశేషం పద్మావతి అమ్మవారి ఆలయంలో పంచమి తీర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఉన్న అనేక వృత్తాంతాలలో పద్మావతి అమ్మవారి వృత్తాంతం రమణీయమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పవారు అని అనుమానంతో వారిని పరీక్షించే నిమిత్తమై దూర్వాస మహర్షి 3 లోకాలను దర్శించారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషువుపై పవళించి ఉన్నాడు. లక్ష్మీదేవి స్వామివారి పాద సంవాహనం చేస్తున్నది. మహర్షి వచ్చాడు. మహర్షి రాకను జగన్నాటక సూతధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి గమనించి కూడా గమనించనట్లుగా ఉన్నాడు. సర్వం తెలిసినవాడు ఆయను. ఆగ్రహంతో దుర్వాసుడు అంతకంటే పూర్వమే బ్రహ్మలోకము కైలాసములలో కూడా తన ఉనికిని ఈశ్వరుడు బ్రహ్మదేవులు ఇరువురు గుర్తించలేని కారణం చేత ఆగ్రహోదగుడై ఉన్నాడు. కనుక పట్టరాని ఆవేశంతో శ్రీమన్నారాయణమూర్తి వక్షస్థలంపై తన కుడికాలితో తాకే ప్రయత్నం చేశాడు. తాటించాడు. ఆ ధాటుగా ఉలికి పడినట్లుగా కనిపించిన స్వామి ఆ మహర్షి అరికాలిని అలా పట్టుకొని అరికాలులో ఉండేటటువంటి కన్నును అలా చిదిమి వేస్తూ, మన్నించండి మహానుభావ, తమరి రాకను నేను గుర్తించలేదు అంటూ ఆ అరికాలులో ఉండేటటువంటి అజ్ఞానము అనబడే నేత్రాన్ని చిదిమి వేశాడు. ఇది తెలవని మహాలక్ష్మి తన నివాస స్థానమైనటువంటి హృదయం పైన మహర్షి పాదంతో తాటించడం చూచి సహించలేక వైకుంఠాన్ని విడిచి ఈ లోకం చేరింది. ఆ పిమ్మట మహాలక్ష్మిని అన్వేషిస్తూ శ్రీమన్నారాయణమూర్తి తానే స్వయంగా వడివడిగా నడిచి మన లోకానికి విచ్చేశాడు. మహాలక్ష్మి తన లక్ష్మీ కళను అంతా కూడా కేంద్రీకరించి ముద్దగా చేసి తామర పుష్పంలో ఉంచి ఆ పుష్పాన్ని ఆకాశవనంలో అలా విడిచిపెట్టి తాను కొల్హాపురం చేరి మహాలక్ష్మిగా తపస్సు చేసుకోసాగింది. ఆకాశవనంలో ఆకాశరాజుకు పద్మంలో లభించినటువంటి ఈ అమ్మాయిని చూచి మహదానంద భరితుడయ్యాడు ఆకాశరాజు. అతని ఇల్లాలు ధరణీదేవి. ఆ దంపతులకు పద్మం రూపంలో ఈ బాలిక లభించిన రోజు పంచమి. ఈనాడు ఆ తిథి. కాబట్టి పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుచానూరు క్షేత్రంలో ప్రత్యేకంగా ఈ రోజున పంచమి తీర్థం అన్న పేరిట ఉత్సవాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలుగా ఈ ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఇది ఈనాటి విశేషం పంచమి తీర్థం. ఆ పిమ్మట అమ్మవారు అలా పెరిగి పెద్దనైన తర్వాత ఒకనాడు శ్రీయపతి వకుళమాతకు శ్రీనివాసుడిగా కనిపించాడు. వకుళమాత ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఏ పేరుతో పిలవాలి నాయనా నిన్ను అంటూ శ్రీనివాస అని పిలిచింది. ఆయన శ్రీనివాసుడిగానే పిలువబడ్డాడు. ఒకనాడు ఆ శ్రీనివాసుడు ఏనుగును తరుముతూ ఈ వనం దగ్గరికి వచ్చి పద్మావతిని చూచి తన ఇష్టసఖి లక్ష్మీదేవి అంశ కారణం చేత ఇష్టపడ్డాడు. వివాహం చేసుకునే నిమిత్తమై తిరిగి వకుళమాతనే ఆకాశరాజు ధరణీదేవిల వద్దకు దూతగా పంపించాడు. రాయబారం కుదురుతుందో లేదో అన్న అనుమానంతో శ్రీయపతి శ్రీనివాసుడు తానే ఒక ఎరుకతగా మారి రమణీయమైనటువంటి ఎరుక చెప్పాడు ఆ ధరణీదేవికి. అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు పలకవే పలుకు అంటూ తరిగొండ వెంగమాంబ ఈ సన్నివేశాన్ని ఎంత రమణీయంగా వర్ణిస్తుందో కదా. ఈ రోజున పద్మావతి శ్రీయపతి ఆ శ్రీనివాసుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం మన భాగ్యం అని చెప్పుకోవాలి. ఇది ఈనాటి విశేషం పంచమి తీర్థం. కళ్యాణం నిశ్చయమైన పిమ్మట వివాహాన్ని నిర్వహించుకునే నిమిత్తమై ధనం కావాలి కదా. ఏ కాలమైనా కూడా ఎవరైనా కూడా ధనం లేకపోతే ఏది జరగదు. కాబట్టి శ్రీయపతి 14 లక్షల రామముద్రికలను ఆ స్వామి సాక్షాత్తు కుబేరుని వద్ద అప్పుగా తీసుకున్నాడు. దానికి ఫలితమే నేటికి మనం కట్టేటటువంటి వడ్డీ. కాబట్టి ఆ శ్రీయపతిని మనమంతా కూడా వడ్డీ కాసులవాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కథం లేక్ష్యం మయా పత్రం అంటూ తన పేరుతో తానే
ప్రామిసరీ నోటు అని చెప్పుకుంటాం మనం తెలుగులో, మన భాషలో స్థానికంగా. అటువంటి ఆ పత్రాన్ని, రుణపత్రాన్ని వ్రాసి ఇచ్చినట్లుగా కూడా పురాణ ప్రపంచం తెలియజేస్తుంది. ఈ రోజున పంచమి తీర్థం, పద్మావతి అమ్మవారి స్వరూపం మనకందరికీ కూడా లభించినటువంటి రోజు కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున శ్రీయపతి ఆ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని తిలకిద్దాం. పంచమి తీర్థం ఇది ఈనాటి విశేషం. పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.